హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి అయితే భారీ శుభవార్త అయితే ఉంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న మీ డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. దాంతోపాటు ఆల్రెడీ కొంతమందికి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయని చెప్తున్నారు ఆసరా పెన్షన్ గురించి. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోని మీరు చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం కనుక వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ వెరీ ట్యాప్ అయితే చేయండి. సో మీకు ఇలాంటి ఆసరా ఫంక్షన్స్ సంబంధించిన అప్డేట్ నేను ఇస్తూ ఉంటాను. దాంతోపాటు నాకు కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటారు కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య వచ్చేసి 2,70,000 పైన అయితే ఉన్నారు. సో దీంట్లో వచ్చేసి మనకైతే కొంతమందికి అయితే ఫేక్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనర్హులుగా ప్రకటించి మిగతా వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. దాంతోపాటు మరో శుభవార్త ఏందంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ లిస్ట్ కూడా ఈసారి 13వ తారీఖున వాళ్ళ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. సో దాదాపు చూసుకుంటే మనకైతే సంఖ్య ఇంకా పెరుగుతుంది. దాంతో పాటు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో, ఆ హామీ ప్రకారంగా వాళ్ళకి వచ్చేసి ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళకైతే 2,000కి 4,000 చేస్తా అని చెప్పారు కదా! సో ఆ విధంగా వచ్చేసి మనకి వచ్చే 13వ తారీఖు నుంచి వచ్చేసి ప్రతి ఒక్కరి అర్హులున్న వాళ్ళకైతే డబ్బులైతే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. సో దాదాపు చూసుకుంటే మనకి గురువారం అంటే వచ్చే 13వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి వచ్చే 4,000 అలాగే 6,000 వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. సో మీకైతే మనకి 13వ తారీఖు తర్వాత ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం అప్పుడైతే చెప్తా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?